ఇక ఇదే సందర్భంలో లగచెర్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము వెనక్కి తగ్గింది. దానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించింది బీఆర్ఎస్ పార్టీనే అంటూ బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటా ఉంటే అసలు ఇది బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ కాదంటున్నారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా. లగచెర్ల ఘటన విషయంలో ఇక్కడ అఫీషియల్గా శ్రీనివాస్ కండ్లకుంట సీనియర్ జర్నలిస్ట్, అందరికీ తెలిసినటువంటి సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కండ్లకుంట్ల సార్ రాసినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. దిలావర్పూర్లోనూ లగచెర్లలోనూ ప్రభుత్వం వెనకకు తగ్గింది. ఇందుకు ఉద్యమకారులైన ప్రజలను, ఆలస్యంగా అయిన ప్రజల స్పందనను గుర్తించినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. గ్రీన్ వైట్ కాకపోతే 3 రంగుల ఫార్మా లేదా ఇథనాల్ పేరుతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చే ప్రమాదం లేదా అంటే అటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరింత నిర్బంధంతో విరుచుకుపడే ఎత్తుగడ ఎదురు కావచ్చు. దక్కిన విజయాన్ని గుర్తించుకుంటే దానిని కాపాడుకోవడం కూడా చేయలేము. ఇది అయితే ప్రజా విజయం అవుతుంది. దానితో పాటు ప్రభుత్వం చేసుకున్న నష్ట నివారణ అవుతుంది. అంతే తప్ప మధ్యలో బీఆర్ఎస్ సంబరపడటానికి ఏం లేదు. భుజాలు తడుముకోవాలి తప్ప చర్చుకోకూడదు అంటూ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కె శ్రీనివాస్ చేసినటువంటి ఈ యొక్క విశ్లేషణను కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏ విషయంలోనైనా మేమే చేశామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ జబ్బలు చర్చుకోవడం అయితే బంద్ చేయాలి. ఇక ఆ యొక్క వ్యవహారాన్ని మీరు పక్కన పెట్టాలి, మీరు ప్రజల కోసం కొట్లాడాలి అంటూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా చూడొచ్చు. ఇక దక్కిన విజయాన్ని గుర్తుంచుకుంటే దానిని కాపాడుకోవడం కూడా చేయలేము. ఇది అయితే ప్రజా విజయం అవుతుంది. దానితో పాటు ప్రభుత్వం చేసుకున్న నష్ట నివారణ అవుతుంది. అంతే తప్ప మధ్యలో బీఆర్ఎస్ సంబరపడడానికి ఏం లేదంటూ క్లియర్గా రాసినటువంటి ఈ యొక్క వార్తను కూడా చూడొచ్చు. పూర్తిగా అతను రాసినటువంటి దానిలో లగచెర్ల దిలావర్పూర్ విజయాలు తమ గెలుపులైనట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రగల్భాలు పలకడం అనేది హాస్యాస్పదం. రేవంత్ ప్రభుత్వం ప్రజల మీదకి తోలిన విధానాలన్నింటినీ మొదలుపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. ఇప్పటికీ బీఆర్ఎస్ ఘనకార్యాల నుంచి జనం తేరుకోకుండా ఉన్నారు. ప్రజల ఉద్యమాలలో వీళ్ళు తలదూరిస్తే సమస్యలు పీఠముడులు పడడం తప్ప మేలు ఉండడం లేదు. ఆత్రంగా రాజకీయ లాభం పిండుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు నిర్బంధానికి సమర్థనలుగా పనికి వస్తున్నాయి. ప్రజలు ప్రాత ప్రభుత్వం నేరాలను మర్చిపోయేదాకా, అంతకు మించిన సంఖ్యలో పాపాలు కొత్త ప్రభుత్వం ఖాతాలో పడేదాకా జనం సొంతంగా నిర్మించుకుంటున్న ఉద్యమాల జోలికి బీఆర్ఎస్ రాకపోవడం మేలు. అప్పటిదాకా ఎంగేజ్ కావడానికి రేవంత్తో పోటాపోటీగా తిట్ల పురాణం వల్లిస్తూ సోషల్ మీడియాలో లైకులతో సంతృప్తి పడడం మంచిదంటూ డైరెక్ట్గానే కౌంటర్ అటాక్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేసీ శ్రీనివాస్ క్లియర్గా లగచెర్లకు సంబంధించినటువంటి విషయంలో అది బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ అనేటువంటి మాటను కొట్టిపారేస్తూ మాట్లాడినటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇట్లానే చాలామంది చెప్తా ఉన్నారు. లగచెర్ల అలాగే దివాలార్పూర్కు సంబంధించినటువంటి ప్రజలు వారికి సంబంధించినటువంటి ఉద్యమ కారణంగానే అక్కడ రావాల్సినటువంటి దాన్ని పక్కకు జరిపి అక్కడ కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానిలో ప్రధానంగా టెక్స్టైల్ పార్కుకు ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి, వారికి ఉపాధి కల్పనను పెంచడానికి మాత్రమే చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇంకా దాంతో పాటుగా మనం